ఎప్పటికీ మునిగిపోదు అని పేరు పొందిన ఓడ కాని చివరికి సముద్రంలో కలిసిపోయింది. అయితే ఆ విషాదం జరగడానికి ముందు టైటానిక్ లోపలి ప్రపంచం అసలు ఎలా ఉండేది? రండి, ఈరోజు మనం ఆ భారీ ఓడ లోపలికి ఒక వర్చువల్ యాత్ర చేద్దాం. డెక్ తర్వాత డెక్, దాని లోపలి ప్రపంచాన్ని, దాని రహస్యాల్ని చూద్దాం. సరే, మరి మన ప్రయాణంలో ఏం చూడబోతున్నామో చూద్దాం. ముందుగా ఆ మునిగిపోని ఓడ కథతో మొదలు పెడదాం. తర్వాత దాని నిర్మాణం ఎంత పెద్దదో చూసి లోపలున్న విలాసవంతమైన ప్రపంచంలోకి వెళ్దాం. అక్కడితో ఆగకుండా ఓడకు ప్రాణం పోసిన ఇంజిన్ల గురించి తెలుసుకుని చివరికి దాన్ని ముంచేసిన ఆ ఒక్క డిజైన్ లోపమేంటో చూద్దాం. సరే, కథలోకి వెళ్దాం. సంవత్సరం 1912 టైటానిక్ తన మొదటి ప్రయాణాన్ని మొదలుపెట్టింది. అదొక చారిత్రాత్మక ప్రయాణం కావాల్సింది, కానీ విషాదంగా ముగిసింది. ఇంగ్లాండ్ నుంచి న్యూయార్క్ వెళ్తున్న టైంలో జర్నీ మొదలైన 4 రోజులకే అట్లాంటిక్ సముద్రం మధ్యలో ఒక పెద్ద మంచుకొండను ఢీకొట్టింది. ఆ ఓడలో 2200 మందికి పైగా జనాలున్నారు, కానీ వాళ్లల్లో కేవలం 700 మంది మాత్రమే బతికారు. మరి మిగతా వాళ్ళు? వాళ్లందరినీ కాపాడటానికి సరిపడా లైఫ్ బోట్లు కూడా లేవంటే నమ్మగలరా? అదే అసలు విషాదం. సరే, ఆ విషాదం గురించి మనకు తెలుసు, కానీ ఆ ఓడ మునిగిపోకముందు దాని లోపల ప్రపంచం ఎలా ఉండేది? రండి, ఇప్పుడు మనం ఆ అద్భుతమైన, సంక్లిష్టమైన ప్రపంచంలోకి అడుగుపెడదాం. లోపలికి వెళ్లే ముందు ఒక్కసారి బయట నుంచి దాని సైజ్ చూద్దాం. అప్పట్లో అదొక ఇంజనీరింగ్ అద్భుతం. దాని పొడవు ఎంతో తెలుసా? 269 మీటర్లు. అంటే దాదాపు 3 ఫుట్బాల్ గ్రౌండ్స్ని పక్కపక్కన పెడితే ఎంత పొడవుంటుందో అంత. ఊహించుకోండి, అప్పట్లో అదొక తేలియాడే పర్వతం లాంటిది. సరే, మనం ఈ ఓడలో తిరగబోయే ముందు కొన్ని బేసిక్ పదాలు తెలుసుకోవాలి. అప్పుడే మనకు ఈజీగా ఉంటుంది. ఓడ ముందు భాగాన్ని బౌ అంటారు, వెనుక భాగాన్ని స్టర్న్. అలాగే ఓడ ముందు వైపు చూస్తున్నప్పుడు ఎడమ పక్కన ఉన్నదాన్ని పోర్ట్ అని, కుడి పక్కన ఉన్నదాన్ని స్టార్ బోర్డ్ అని పిలుస్తారు. సింపుల్ కదా? ఇక మనం మన టూర్ మొదలు పెట్టొచ్చు. ఇది చూస్తే మనకు ఒక క్లారిటీ వస్తుంది. తన కాలంలో టైటానిక్ ఎంత పెద్దదో, ఒక రాక్షసి లాంటిది. కానీ ఇప్పుడున్న అతిపెద్ద క్రూయిజ్ షిప్స్ ముందు మాత్రం ఇది చిన్నపిల్లలా కనిపిస్తుంది కదా? ఓకే, ఇప్పుడు కొన్ని ఫన్ ఫ్యాక్ట్స్ చూద్దాం. ఆ 4 పెద్ద పొగగొట్టాలు కనిపిస్తున్నాయి కదా, అందరూ అవి 4 ఇంజన్ల కోసమే అనుకుంటారు. కానీ అసలు విషయం ఏంటంటే వాటిలో 3 మాత్రమే పనిచేసేవి. 4వది కేవలం షో కోసం పెట్టారు. అవును, ఓడ ఇంకా పవర్ఫుల్గా కనిపించాలని, ఇంకా లోపల కిచెన్ వెంటిలేషన్ కోసం పెట్టారంతే. అప్పట్లో ఇంజనీరింగ్తో పాటు లుక్స్కి కూడా ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చారో చూడండి. ఇప్పుడు లోపలికి అడుగు పెడుతున్నాం. ఇదొక తేలియాడే నగరం లాంటిది. టైటానిక్లో మొత్తం 10 డెక్స్ ఉండేవి, అంటే 10 అంతస్తులన్నమాట. పైన బోట్ డెక్ దగ్గర నుంచి కింద ట్యాంక్ టాప్ వరకు ప్రతి డెక్ ఒక కొత్త ప్రపంచం. ఈ క్రాస్ సెక్షన్ చూస్తే ఒక విషయం చాలా క్లియర్గా అర్థమవుతోంది. ఆ ఓడను తరగతుల వారీగా ఎలా విభజించారో చూడండి. ప్రతిదీ వాళ్ళ క్లాస్ బట్టే డిసైడ్ అయ్యేది. ఫస్ట్ క్లాస్ వాళ్ళకి గ్రాండ్గా ఉండే మెట్లు, సెకండ్, థర్డ్ క్లాస్ వాళ్ళకి మామూలు మెట్లు. ఈ తేడా ప్రతి చోట కనిపించేది. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆ ఓడ డిజైనే అప్పటి సమాజాన్ని ప్రతిబింబించింది, ఒక అద్దంలాగా. ఫస్ట్ క్లాస్ వాళ్ళకి బెస్ట్ వ్యూస్, బెస్ట్ సౌకర్యాలు అన్నీ పై డెక్స్లో. మరి థర్డ్ క్లాస్ వాళ్ళు ఇంజిన్ల శబ్దాల మధ్య కింద డెక్స్లో ప్రయాణించేవాళ్ళు. ఇది వింటే చాలా ఆశ్చర్యంగా, బాధగా అనిపిస్తుంది. ఫస్ట్ క్లాస్ ప్రయాణికులకు సముద్రం బాగా కనిపించాలి, వాళ్ల వ్యూ అస్సలు బ్లాక్ అవ్వకూడదు అని లైఫ్ బోట్ల సంఖ్యను తగ్గించారట. అంటే వాళ్ల విలాసం కోసం అందరి ప్రాణాలకు ముప్పు తెచ్చే ఒక నిర్ణయం తీసుకున్నారు. ఇదే టైటానిక్ విషాదంలో ఒక కీలకమైన పాయింట్. సరే, ఇప్పుడు మనం ఓడలో అందరి కళ్లకు కనిపించని ఒక ప్రదేశానికి వెళ్దాం. ప్రయాణికులకు అస్సలు ఎంట్రీ లేని చోటుకి. అదే ఓవర్లాప్ డెక్, ట్యాంక్ టాప్. సింపుల్గా చెప్పాలంటే ఓడ యొక్క గుండెకాయ లాంటి ప్రదేశం అది. ఈ ఇంజిన్ రూమ్ అదొక వేరే ప్రపంచం. అక్కడ 2 భారీ స్టీమ్ ఇంజిన్లుండేవి. వాటి సైజ్ ఊహించుకోవడానికే కష్టంగా ఉంటుంది. ఒక్కో ఇంజిన్ 3 అంతస్తుల బిల్డింగ్ అంత ఎత్తుండేది. ఇప్పటి టెక్నాలజీతో చూసినా సరే అదొక నమ్మశక్యం కాని ఇంజనీరింగ్ అద్భుతం. మరి ఇంత పెద్ద ఓడ ఎలా కదిలేది? దాని వెనుక ఒక సింపుల్ 4 స్టెప్ ప్రాసెస్ ఉంది. అంతా బాయిలర్ రూమ్లో మొదలవుతుంది.
అక్కడ ఫైర్మెన్ నాన్ స్టాప్గా బొగ్గుని 29 బాయిలర్లలోకి వేస్తూనే ఉంటారు. ఆ వేడికి నీళ్లు ఆవిరై హై ప్రెషర్ స్టీమ్గా మారుతుంది. ఆ స్టీమ్ పవర్తో 2 పెద్ద ఇంజన్లు నడుస్తాయి. అవి బయట ఉన్న 2 ప్రొపెల్లర్లను తిప్పుతాయి. కథ ఇక్కడితో అయిపోలేదు. ఆ ఇంజన్ల నుండి మిగిలిపోయిన స్టీమ్తో 3వ ఇంజన్ నడుస్తుంది. అది మధ్యలో ఉన్న ప్రొపెల్లర్ని తిప్పుతుంది. అంటే బొగ్గు నుంచి ప్రొపెల్లర్ వరకు ఒక పర్ఫెక్ట్ పవర్ చైన్. ఈ ఇంజన్ల గురించి మాట్లాడుతున్నప్పుడు మనం వాటిని నడిపిన వాళ్ల గురించి కూడా మాట్లాడుకోవాలి. వాళ్లే అసలు హీరోలు. బాయిలర్ రూంలో ఫైర్మ్యాన్ భరించలేని వేడిలో ఊపిరాడని పరిస్థితుల్లో నిరంతరం బొగ్గు వేస్తూనే ఉన్నారు. అలాగే ఎలక్ట్రీషియన్లు ఓడ మునిగిపోయే చివరి క్షణం వరకు లైట్లు వెలుగుతూ ఉండేలా చూసుకున్నారు. వాళ్ల ధైర్యం, వాళ్ల కష్టం మనం మర్చిపోకూడదు. సరే, మన టూర్లో చివరి భాగానికి వచ్చేశాం. ఇక్కడే మనకు టైటానిక్ అసలు రహస్యం తెలుస్తోంది. మునిగిపోదు అని గర్వంగా చెప్పుకున్న ఓడలో ఒక ప్రాణాంతకమైన లోపం ఎలా దాగుందో చూద్దాం. చూడండి, టైటానిక్ని అన్సింకబుల్ అని ఎందుకన్నారంటే దాని డిజైన్లో ఒక స్పెషాలిటీ ఉంది. ఓడను 16 వాటర్ టైట్ కంపార్ట్మెంట్లుగా విభజించారు. ఐడియా ఏంటంటే ఒకవేళ ఓడకు దెబ్బ తగిలినా నీళ్లు 1-2 కంపార్ట్మెంట్లలోకే వస్తాయి, మిగతావి సేఫ్గా ఉంటాయి, ఓడ మునగదు. ఇదే వాళ్ళ నమ్మకం. కానీ ఆ రాత్రి జరిగింది వాళ్ళు ఊహించింది కాదు. మంచుకొండ ఢీ కొట్టినప్పుడు నష్టం వాళ్ళు అనుకున్న దానికంటే చాలా ఎక్కువగా జరిగింది. 1-2 కాదు, చాలా కంపార్ట్మెంట్లు దెబ్బతిన్నాయి. వాళ్ళు అంతగా నమ్మిన ఆ సేఫ్టీ సిస్టమ్ ఫెయిల్ అవ్వడం మొదలైంది. అక్కడే ఆ డిజైన్లోని ప్రాణాంతకమైన లోపం బయటపడింది. ఏంటది? ఆ వాటర్ టైట్ గోడలు పైకప్పు వరకు లేవు. అవి కేవలం కొన్ని డెక్స్ ఎత్తు వరకే కట్టారు. వాటిపైన మూతలేదు. ఇక ఆ తరువాత ఏం జరిగిందో చూడండి. ఆ ఒక్క లోపం ఒక డామినో ఎఫెక్ట్ని క్రియేట్ చేసింది. ముందు కంపార్ట్మెంట్లు నీళ్లతో నిండిపోగానే ఓడ ముందు భాగం బరువెక్కి కిందికి వంగింది. అప్పుడేమైంది? ఒక ఐస్ క్యూబ్ ట్రేని వంచితే నీళ్లు ఎలా పక్క క్యూబ్లోకి వెళ్తాయో అలాగే ఆ కంపార్ట్మెంట్లోని నీళ్లు పైనుంచి పొంగి పక్క కంపార్ట్మెంట్లోకి వెళ్ళిపోయాయి. ఒక దాని తర్వాత ఒకటి అలా మొత్తం ఓడ మునిగిపోయింది. ఆ ఓడ విధి అక్కడితో ఖరారైపోయింది. సో చివరిగా టైటానిక్ అంటే ఏంటి? అదొక ఇంజనీరింగ్ అద్భుతమా, లేక మనిషి అహంకారానికి ఒక ప్రతీక? మరో 100 సంవత్సరాల తర్వాత దీన్ని మనం ఎలా గుర్తుంచుకుంటాం? కేవలం ఒక విషాదంగానా, లేక టెక్నాలజీ ఎంత పెరిగినా ప్రకృతి ముందు వినయంగా ఉండాలని చెప్పే ఒక గుణపాఠంగానా? బహుశా దాని సమాధానం కూడా ఆ ఓడలాగే సముద్రపు లోతుల్లోనే దాగి ఉందేమో.